రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60% పైగా పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా చూస్తే ఆదిలాబాద్లో 67%, పెద్దపల్లిలో 59%, కరీంనగర్ 68%, ఖమ్మం 68%, మహబూబ్ నగర్ 65%, సికింద్రాబాద్ 39%, హైదరాబాద్ 40% పోలింగ్ నమోదైంది. ఇక అటు మెదక్లో 68%, మల్కాజిగిరిలో 43%, నిజామాబాద్లో 54%, చేవెళ్ల 54%, నాగర్ కర్నూల్ 60%, నల్గొండ 66%, మహబూబాబాద్ 60%, వరంగల్ 60%, భువనగిరి 68%, జహీరాబాద్ నియోజకవర్గంలో 67% పోలింగ్ నమోదైంది. అందుకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా సీల్ చేసి చూడొచ్చు. మనం ఈవీఎంలకు సంబంధించినటువంటిది చూస్తే ఈవీఎంలను ఇప్పటికే ఏదైతే పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంకి సంబంధించినటువంటి అన్నింటినీ సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఏదైతే ఈవీఎంస్కు సంబంధించినటువంటిది ఉంటుందో ఆ ఎన్నికల నిబంధనల మేరకు, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనల మేరకు వీటన్నింటినీ సీజ్ చేస్తారు. ఆ తర్వాత కొంత మెటీరియల్ ఇస్తారు, ఎవరెవరు ఎలా ఈ ప్రాసెస్ జరిగింది, తర్వాత ఏ విధమైనటువంటి జరిగింది అనేది మొత్తం ఒక రిపోర్ట్గా కూడా తయారు చేస్తారు. వాటన్నిటికీ సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా సీజ్ చేసి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు. అవన్నీ తర్వాత స్ట్రాంగ్ రూమ్, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ తరలిస్తారు. ప్రస్తుతం ఈవీ ప్యాడ్స్కి సంబంధించినటువంటి వీవీ ప్యాడ్స్ వాటికి కూడా సీజ్ చేశారు. ఎవరైతే అనుమానం ఉంటే తమ ఓటును చూసుకోవడానికి అవకాశం ఉంటుందో వాటికి సంబంధించినటువంటి కొత్తగా అమల్లోకి తీసుకొచ్చినటువంటిది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 చోట్ల వీవీ ప్యాడ్స్కు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. అట్లా వరంగల్ అంటే ఒక పార్లమెంట్ పరిధిలో 35 సెగ్మెంట్ ఈవీవీ ప్యాడ్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం చూడొచ్చు వాటికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ ప్రక్రియ ఏదైతే పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నెక్స్ట్ లెవెల్స్కి సంబంధించినటువంటి రికార్డ్స్ను అన్నింటినీ వెరిఫికేషన్ చేయడం, తర్వాత వాటన్నింటినీ కూడా సీజ్ చేయడం, తర్వాత ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఎన్నికల నిబంధనలు నిమగ్నమైన ఎట్లా జరిగింది ఈరోజు పోలింగ్? దాదాపు మీరంతా సీజ్ చేసే పరిస్థితుల్లో ఇవంతా కూడా సామాగ్రి అంతా కూడా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ ఉదయం నుంచి జరిగింది, ఎట్లా జరిగింది సార్? మా 121 బూత్ విషయానికి వస్తే సజావుగా సాగింది. అందరూ ఏజెంట్లు కానీ ఎలక్టర్స్ కానీ వీళ్ళందరూ చాలా కోఆపరేట్ చేశారు. కానీ ఈ మిషన్లు, ఈ M3 మిషన్లతో కొంత ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నవి. మాకు లాస్ట్ 10 మినిట్స్ అంటే ఎండ్ ఆఫ్ ద పోల్ అనగా వీవీప్యాట్ ప్రాబ్లం వల్ల మళ్ళీ వీవీప్యాట్ చేంజ్ చేయాల్సి వచ్చింది. కొంత ఈ పాత M3 ఈ మిషన్ల వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నవి. దీన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్ అధికారులు కానీ ఇటువంటి ఈ మిస్టేక్ జరగకుండా, ఎటువంటి ఎర్రర్స్ జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. అంటే ఈవీఎంస్కు సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని కొన్ని చోట్ల వస్తున్నారు, కొన్ని చోట్ల వీవీప్యాడ్స్కి సంబంధించినటువంటి సమస్య వచ్చింది అనుకుంటున్నారు. అంటే ఎందుకు కారణం ఏమంటారు? టెక్నికల్ ప్రాబ్లమ్సా లేకపోతే టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని జరుగుతున్నాయని చెప్తున్నారు. అసలు కారణం ఏంటి? దాంతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎండాకాలం కావడం వల్ల ఈ యొక్క హీట్కు తట్టుకోలేక, ఎందుకంటే ఇవి సెన్సిటివ్ మిషన్స్ వీవీప్యాట్ అనేది, దాంతో కొంత హీట్ ఎక్కువ కావడం వల్ల ఇవి ఇబ్బందులు ఎదురవుతున్నవి. ఆ బ్యాటరీ ప్రాబ్లమ్స్ కూడా కొంత ఉన్నవి. అంటే తొందరగా అవి హై లెవెల్ నుంచి మీడియం లెవెల్కి రావడం, అట్లా కొంత ఇబ్బందులు, టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి వీటిలలో. అంటే భవిష్యత్తులో ఇవి అంటే మాడిఫై చేసి మనం వేరే M2 మిషన్లు కానీ M3 మిషన్లు తీసుకొచ్చినాం కాబట్టి ఈ M2ను వాడకుండా ఈ M3 మిషన్ అనే వాడితే బాగుంటుంది. ఎందుకంటే మేము అసెంబ్లీ ఎలక్షన్లో చేసినాం, అప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఏవి ఎదురు కాలేదు. మాకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ప్రధానంగా ఎలాంటి సమస్య ఎదురైంది? మాకు ఇక్కడ వీవీప్యాట్ ప్రాబ్లం వచ్చింది. ఈ యొక్క 10 మినిట్స్ అయితే మాకు
పోల్ ఎండ్ అవుతుందనగా వీవీప్యాట్ ప్రాబ్లం వచ్చింది. దానివల్ల కొంత డిస్టర్బెన్స్ జరిగింది. తొందరగానే అధికారులకు చెప్పడం వల్ల వాళ్ళు తొందరగా రియాక్ట్ అయ్యారు. తొందరగానే అంటే అందుబాటులో మిషన్స్ మిగతాయి కూడా ఉన్నాయి. వీవీప్యాట్లు కానీ ఈ బియ్యులు బ్యాలెట్ యూనిట్స్ కానీ కంట్రోల్ యూనిట్స్ కానీ అందుబాటులో ఉండడం వల్ల తొందరగానే చేంజ్ చేసి మేము ఈ యొక్క ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు సౌకర్యం కలిగించడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క పోలింగ్ అనేది సజావుగా సాగింది. విజయవంతంగా పూర్తి చేసినాం. మేడం మీ పేరెంట్? స్వాతి సార్. ఎలా జరిగింది? ఉదయం నుంచి దాదాపు ఎలక్షన్ డ్యూటీలో 2 రోజుల నుంచి చాలా బిజీగా ఉంటుంది కదా, ఇవాళ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది సార్. మార్నింగ్ నుంచి చాలా పీస్ఫుల్గా జరిగిపోయింది. మాక్ పోల్ కానీ ఏజెంట్లు టైంకి రావటం అంతా బాగా జరిగింది. లాస్ట్ 10 మినిట్స్లో వీవీప్యాట్ ప్రాబ్లం ఇచ్చింది సార్. అది కూడా తొందరగానే అధికారులు క్లియర్ చేసేశారు. సో హ్యాపీగా అయిపోయింది. మార్నింగ్ చూస్తే ఓటింగ్ సార్లు ఎట్లా ఉంది? అంటే అర్బన్ ప్రాంతం కదా, మార్నింగ్ నుంచి ఓటింగ్ ఎట్లా జరిగింది అనుకుంటున్నా? మార్నింగ్ నుంచి తక్కువ ఉంది సార్. 10% కంటే ఎవ్రీ 2 అవర్స్కి 10% కంటే ఎక్కువ ఇంక్రీజ్ అవ్వలేదు. అండ్ మేల్ అండ్ ఫీమేల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఉన్నారు. సో పెద్ద తేడా ఏమీ లేదు. మీరు అసెంబ్లీ ఎన్నికలు చూడొచ్చు, లేదా పంచాయతీ ఎలక్షన్, వీటన్నిటిలో కూడా విధులు నిర్వహించారు. ఇక్కడికి వచ్చేసరికి పార్లమెంట్ సెషన్స్ ఎన్నికలకు సంబంధించి వచ్చేసరికి ఎట్లా అనిపించింది? టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఓటింగ్ సరళి కానీ ఎట్లా అనిపించింది? ఓటింగ్ అనేది ఆబ్వియస్గా అసెంబ్లీతో కంపేర్ చేస్తే పార్లమెంటరీ కొంచెం తక్కువనే ఉండిద్ది. అండ్ ఎలక్షన్స్ అంటే పీస్ఫుల్గానే జరిగాయి. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఈవీఎంస్లో వీవీప్యాట్ ప్రాబ్లం. అది కొంచెం టెంపరేచర్ లైట్కి అది కొంచెం ప్రాబ్లం ఇస్తుంది. ఫ్యూచర్లో అది కొంచెం అవాయిడ్ చేస్తే అంటే ఇంకా కొంచెం బెటర్ ఏమంటారు టెక్నాలజీ యూజ్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మా దగ్గర అయితే కూల్గా జరిగిపోయింది. ఏం ప్రాబ్లం రాలేదు. ఎట్లా జరిగిందండి ఎలక్షన్స్? మీరు విధులు ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించినటువంటి దాదాపు ఎన్నికల పోలింగ్ మొత్తం పూర్తవడం, అయితే కొన్ని చోట్ల వీవీప్యాట్స్కి సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చాయి, టెంపరేచర్ ఎక్కువగా ఉండడం, తర్వాత అవి పాత రకం మిషన్స్ ఇంకా అప్డేట్ కావాల్సిన అవసరం ఉందనేది ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. ప్రశాంతంగా మాత్రం ఎన్నికలు ముగిశాయి. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్కు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్ వీవీప్యాట్స్ వస్తాయి. అదేవిధంగా మహబూబాద్కు సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంస్ అవంతా కూడా మహబూబాద్లో స్ట్రాంగ్ రూమ్లో ఇవన్నీ కూడా భద్రపరుస్తారు. మే 23 వరకు దాదాపు 40 రోజుల పాటు ఇవి అత్యంత భారీ భద్రత మధ్య అక్కడ భద్రపరుస్తారు. 24 గంటలు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు ఫుటేజ్ను పరిశీలించడం, భద్రత ఏర్పాటు చేయడం, ఎవరికి ఎలాంటి అనుమానాలు లేకుండా పారదర్శకంగా భద్రత ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి కావచ్చు 15 మంది, అదేవిధంగా మహబూబాద్ పార్లమెంటు 14 మంది. వీళ్ళ భౌతవ్యం మాత్రం మే 23 వరకు ఎవరు తేలనున్నది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా దుర్గాప్రసాద్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.